ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి రోజురోజుకు మరీ దారుణంగా మాట్లాడుతున్నారు. వైసీపీ నేతలు ఎలాంటి అరాచకాలు చేసినా సరే అసలు తప్పే కాదన్నట్టు ఓపెన్గా చెప్పేస్తున్నారు. ఎన్ని స్కాములు చేసినా, ఎన్ని బూతులు మాట్లాడినా సరే వాళ్ళని పొగడాలి తప్ప శిక్షించకూడదు అన్నట్టు జగన్ మాట్లాడడం స్పందనగానే ఉంది. నిన్న మరోసారి ఆయన తన విజ్ఞానాన్ని బయటపెట్టుకున్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఏకంగా సీఎం చంద్రబాబు నాయుడును బూతులు తిడితే పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అంబటి రాంబాబును పరామర్శించడానికి వెళ్లిన జగన్ పెద్ద బిల్డప్ ఇవ్వడం కోసం వేల మందిని డబ్బులు పెట్టి రప్పించుకున్నారు. ఆ తర్వాత అంబటి రాంబాబు ఇంటి ముందు మాట్లాడుతూ ఒక దారుణమైన మాటలు చెప్పేశారు. అంబటి రాంబాబు చేసిన తప్పేంటి అని, అతను చేసిన పనికి వీలైతే పొగడాలి తప్ప అలా అరెస్ట్ చేయడం ఏంటి అంటూ ప్రశ్నిస్తున్నారు జగన్. జగన్ మాటలు విన్నవారంతా ఒకంత షాక్కు గురవుతున్నారు. ఎందుకంటే 4 సార్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు నాయుడును ఇలా బూతులు తిడితే తప్పు కాదని జగన్ ఎలా అంటారు? ఆయన కూడా ఒకసారి సీఎంగా పనిచేశారు కదా. బూతులు తిడితే తప్పు అనే విషయం జగన్కు తెలియదా? గతంలో జగన్ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ కార్యకర్తలు ఒక చిన్న పోస్ట్ పెట్టినా సరే దాడులు చేయించిన చరిత్ర జగన్కు ఉంది. ఒక చిన్న పోస్ట్ పెడితేనే భరించలేని జగన్ చంద్రబాబు నాయుడును మాత్రం బూతులు తిట్టాలి అని వైసీపీ నేతలను ఎంకరేజ్ చేయటం ఎంత దారుణం! నిండు అసెంబ్లీలో మహిళలను అవమానించిన చరిత్ర జగన్కి ఉంది. సీఎం చంద్రబాబు నాయుడును అసెంబ్లీలో అత్యంత దారుణమైన మాటలు అన్న వారికి వైసీపీలో కీలక పదవులు ఇచ్చింది జగనే కదా. సీఎం చంద్రబాబు నాయుడును ఎంతమంది తిడితే అంత పైశాచిక ఆనందం పొందడం జగన్కు అలవాటు. అందులో భాగంగానే అంబటి రాంబాబు పుట్టినందుకు జగన్ పొగడాలి అంటున్నారా అని కూటమి నేతను ప్రశ్నిస్తున్నారు.